అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలని ధ్యానం చేసుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను. క్రీస్తునందు ప్రియ స్నేహితులరా, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నటువంటి మనకు ఒక శ్రేష్టమైనటువంటి మాటను దేవుడు తెలియజేస్తున్నాడు తన భక్తుడి ద్వారా. నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూడాలి అని అంటే నీకు ఉండవలసినటువంటి కొద్ది లక్షణాలను తెలియజేస్తున్నాడు. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి అని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో చూడగలుగుతాం. ఇక్కడ చూస్తున్నాం, జీవమును ప్రేమించి. జీవమనగా మన ప్రభువు. ప్రభు అన్నారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను. వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యము సత్యము. ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రేమిస్తారో, అంటే ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారో, వారు ఎక్కువగా దీవించబడతారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూస్తాం, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి వాక్యానుసారంగా నడుస్తూ మంచి దినాలు చూడాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి పనుల్లో మొట్టమొదటి చూస్తున్నాము, చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మన నాలుకని, మన పెదాలని కాచుకోవాలి. రెండవది, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. మూడవది, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. వెంటాడవలెను ఫుట్ నోట్ల కింద ఉంది, ఫాలో అవ్వాలి, అనుసరించాలి. సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. తప్పక మనం మంచి దినాలు చూడగలుగుతాం. ఈ 3 మాటలు ఉన్నటువంటి భావాన్ని మనం గనక గమనించినట్లయితే, ప్రభువుని ప్రేమించి ఆయనలో కొనసాగుతూ మంచి దినాలు చూడాలి నా జీవితంలో అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. మంచి దినములు చూడవలనటువంటి మన యొక్క హృదయ వాంఛన దేవుడు తప్పక నెరవేరుస్తాడు. మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. నాలుకను, పెదాలను మనం కాచుకోవాలి. వాటిని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఒక సూక్తి ఈ విధంగా ఉండింది, నీ నోటి నుండి మాట బయటికి వెళ్ళిన తర్వాత ఆ మాటకు నువ్వు బానిసమైపోతావు. నీ మాటకు నువ్వు బానిసమవుతావు. కాబట్టి ఏం మాట్లాడుతున్నామో, ఏ విధంగా మన సంభాషణ ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రభువైన యేసు తాను అందించేటువంటి సుబోధలో చెప్పినటువంటి ఒక మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అంటే మీ సంభాషణ ఏ విధంగా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అనేటువంటి భావనతో ప్రభువారు గుర్తు చేస్తారు. ఆ వచనాన్ని సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికినీ పనికిరాదు. వ్యర్థమైన సంభాషణలు చేస్తూ వాళ్ళని వీళ్ళని ఆడిపోసుకుంటూ ఇష్టం వచ్చినటువంటి భయంకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించుకుంటూ అద్దు ఆపు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వారు ఈనాడు చాలామంది ఉన్నారు. దానికి గొప్ప వేదికగా పెట్టుకున్నారు సోషల్ మీడియా. ఇష్టానుసారమైనటువంటి సంభాషణలు, విచక్షణ జ్ఞానము లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఒకరినొకరు విమర్శించుకోవటం, ఇష్టం వచ్చిన రీతిగా డిబేట్స్ చేయటం, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలని, అనవసరమైనటువంటి విషయాలను ఎదుటి వాళ్ళకి ఆపాదించటం ఎంతో భయంకరమైనటువంటి అంశం. బాగా గమనించాలి. అందుకని నాలుక గురించి, పెదవుల గురించి కొన్ని మాటలు ఈ విధంగా వాక్య భాగాలు రాయబడ్డాయి. చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అంటే అతిశయపడుతుందంట నాలుక. ఎలా పడితే అలా మాట్లాడుతుంది, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది నోట్లోకి, అదిరిపడుతుందంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు యాకోబు భక్తుడు. అంటే నాలుకను మనం మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు దాన్ని సాధు చేయలేరు అని అంటున్నారు. అయితే ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, ఆయన్ని ఆరాధించడం ద్వారా, దేవుని పోలికగా ఉన్న ఎదుటివారి అందరి ఎడల ఆశీర్వచనం పలుకుటం ద్వారా నాలుక సాధు అవుతుంది. అప్పుడు మంచి దినములు మనం చూడగలుగుతాం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అయితే గమనించాల్సింది, మన నోరు మంచిదేనా? ఇదే నోటితో దేవుడిని స్తుతిస్తున్నాం, ఎదుటివాడిని కూడా ఇబ్బందికరమైనటువంటి మాటలు అంటున్నాం. అందుకనే దేవాదేవుడు నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నిన్ను చాటు చేస్తాను అంటాడు. అంటే నోటి మాటల వలన ఏం కలుగుతుంది? నొప్పులు కూడా వస్తాయి. భయంకరమైన మాటలు, అనరాని మాటలు, ఇష్టం వచ్చినట్లుగా పెద్ద పెద్ద అర్థాలతో కూడినటువంటి మాటలు, వాళ్ళు అనేటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి మాటలకి అద్దు ఆపు లేకుండా ఉంటుంది. జాగ్రత్త. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తునో అదే పంట కోయును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అందుకని కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా రాయబడింది, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను నీవు కూర్చుండక. ఈ అధునాతనమైనటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొలది ప్రజలు అనేక మంది సోమరులుగా తయారవుతున్నారు. భోజనం ఇంటికే వస్తుంది, అవసరమైనవన్నీ కూడా ఇంటికే వస్తున్నాయి, అన్నీ ఆన్లైన్ ఆర్డర్లు చేస్తున్నాం. సుఖానికి అలవాటు పడి బద్ధకస్తులుగా తయారయ్యారు, సోమరపోతులుగా, తిండిపోతులుగా తయారయ్యారు. మంచి దినాలు కాదు కదా, దుర్దినాలు, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నామని మర్చిపోతున్నారు. కానీ వాక్య సెలవు వేసింది, మంచి దినాలు నువ్వు చూడాలి అని అంటే
నీ నాలుకను నీ పెదవులను నువ్వు కాచుకోవాలి. ఇంకో మాట కూడా రాయబడింది. ఏమి అంటే నాలుక అగ్ని, అది పాప ప్రపంచం, దాని నుంచి మనం విడుదల పొందాలి. కుటిలమైనటువంటి మాటలు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని ఉంది. నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాటలు, గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనము ఇబ్బందులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి వారి దగ్గర చక్కని ఉపదేశం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏమంటాడు? నా మాటలు గుత్తులు గుత్తులుగా వారి మీద పడెను. నేను మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడలేకపోయారు. వర్షం కొరకు కాచుకునేటట్లుగా నా కొరకు వారు కాచుకునేవారు. మంచి దినాలు నీ జీవితంలో చూడాలి అని అంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. రుచికరమైన సంభాషణ మాట్లాడాలి. నలుగురు అమ్మలక్కలు చేరుతారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అలసిపోయి భర్త ఇంటికి వస్తాడు, వానికి కొంచెం ప్రేమతో వడ్డిస్తూ చక్కని సంభాషణ చేస్తూ ఉండవలసినటువంటి సహోదరులు అనేక మంది లేనిపోయిన అన్నీ చెప్తూ ఉంటారు. అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ అన్నీ చెప్తూ ఉంటారు. విసికి వేసారిపోయి వచ్చినటువంటి వాడికి మరెక్కువ విసుగు చెందినట్టుగా చేస్తారు. మన నాలుకను, మన పెదవులను మనం కాచుకోవాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా రాయబడింది, చదువుకుందాం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. పై వచనంలో మనం చూస్తే 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇందాక చూసాం, మంచి దినాలను చూడాలనుకుంటున్నావా? బ్రతకాలని నువ్వు కోరుకుంటున్నావా? దీర్ఘాయుష్ను పొందాలని కోరుకుంటున్నావా? మేలు పొందుచు అనేక దినములు బ్రతగోరువాడెవడైనా ఉన్నాడా? ఎక్కువ కాలం నువ్వు జీవించాలి అని అంటే, సుఖంగా సౌఖ్యంగా శాంతి సమాధానంతో నువ్వు జీవించాలి అని అంటే, మొట్టమొదటి నీ నోటికి నువ్వు కళ్ళం వేసుకోవాలి. వినుటకు వేగిరి పడువారుగాను, మాట్లాడటకు నిదానించువారుగాను ఉండాలి. ప్రభువారు బోధ చేస్తుంటే మరియా యేసు పాదాల దగ్గర ఉండి ఆ బోధ చక్కగా వింటూ ఉంది. ప్రభువారు తెలియజేశారు, ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నది. ఏంటి ఉత్తమమైనది అంటే వినటం. ఆయన పాదాల చెంత కూర్చొని వినటం. చాలామందికి వినటం ఇష్టమే. ఎటువంటి విషయాలు వింటూ ఉంటారు అని అంటే అనవసరమైనవి అంటూ వింటారు. కల్పితములు, అబద్ధములు, లేని వార్తను పుట్టించకూడదు. అనవసరమైన సంభాషణలు, వ్యర్థమైన ప్రలాపనలు, ప్రతిదానికి మనం లెక్క అప్పగించాలి. జాగ్రత్త. ఏం విత్తుతున్నామో అవే ఫలాలు మనం పొందవలసి ఉంటుంది. మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చుట ఆయన పని. చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయుము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ఇదే మాట పేతురు గారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం ఆలోచన చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, మాటని గుర్తు చేసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. గమనించారా? మూర్ఖపు మాటలు మన నోటికి రానివ్వకుండా చూసుకోవాలి. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. ఎక్కువగా అపరిచితమైనటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాలు చాలా చూస్తున్నాం. అవతల వాళ్ళు చాలా స్వీట్ వాయిస్తో మాట్లాడటం, మన పర్సనల్ డేటా అడగటం, మన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేయడం, తర్వాత మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి ఆ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం కూడా లాస్ అయిపోవటం చూస్తాం. లేకపోతే మన మొబైల్
హ్యాక్ అవటం చూస్తున్నాం. అనేక రకాల నష్టాలకి కారణం మాటలు వినటం. వాక్యం వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది. దేవుని యొక్క సుబోధ మనం వినటము ద్వారా మనం బలపరచబడగలుగుతాం, మంచి దినాలు చూడగలుగుతాం. కానీ ఇలాంటి వ్యతిరేకమైనటువంటి విషయాలు మాట్లాడటం ద్వారా, వినటం ద్వారా కూడా వినాశనం వైపు మనం వెళ్తాం. చెడ్డ దినాలు మనం మరెక్కువగా చూడవలసి వస్తుంది. ప్రభా, నా పెదవులను కాల్చు ప్రభా అని యెషయా ప్రార్థించినాడు. ఆ అంశాన్ని సమయంలో మనం గుర్తు చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యులకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటేని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఆయను, నీ దోషము తొలగిపోయాను అనేను. దైవికమైనటువంటి అభిషేకంతో నింపబడ్డాడు యెషయా. మాటలు మారినాయి, పెదవులు అగ్నితో కాల్చబడ్డాయి. వాక్యాన్ని మనం పఠించడం ద్వారా, వాక్యాన్ని మనం ప్రకటించడం ద్వారా మనం నూతనీకరించబడగలుగుతాం. వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, ప్రేరణ అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా మంచి దినాలు నీ జీవితంలో చూచే కృపను నీకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయ ప్రభా అని మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. రోజు ఈ మాట ఎత్తి ప్రార్థన చేయాలి. దేవా, నా ప్రభువా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమయ్యే రీతిగా చెయ్యి ప్రభా. నీ సేవకురాలనయ్యా, నీ దాసురాలనయ్యా, నన్ను కనికరించు అని షిలోహు మందిరంకి వచ్చి ఏడ్చినటువంటి హన్నాను దేవుడు దర్శించినాడు. సంతాన దీవెన ఆమె పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అంతేగాక దావీదు దేవుని మందసం ముందు నాట్యమాడినాడు, పరవశించినాడు, ప్రభు సన్నిధానంలో ఆడాడు, పాడాడు. దావీదు అందరినీ ఆశీర్వదించిన తర్వాత తన యొక్క కుటుంబీకులను కూడా ఆశీర్వదిద్దామని వచ్చినప్పుడు మీకాలు ఆయన భార్య వ్యర్థుడులాగా, ఒక నీచుడులాగా, ఆ పనికెత్తల్లో ఒకరిలాగా నువ్వు ఎంత ఘనముగా నాట్యమాడావయ్యా అంటూ ఎగతాళిగా మాట్లాడింది. వాక్యం సెలవిస్తుంది, ఆమె మరణమగు వరకు ఆమె గొడ్రాలుగానే ఉండింది. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకరించే రీతిగా ఉండాలి. ఉప్పు వేసినటువంటి మధురకరమైనటువంటి, ఆ రుచికరమైనటువంటి మాటలు మనం మాట్లాడేవారుగా మనం ఉండాలి. నీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి, కానీ ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడటానికి అవకాశం లేదు. ఒకవేళ నువ్వు గనక మాట్లాడితే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాలి. అధికారులు ఉన్నారు, వారు ప్రభుత్వానికి జవాబుదారులు. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారు, వాళ్ళని ఇబ్బందులు గురి చేసేటువంటి వారు అనేక మంది ఉంటారు. ఇంకా పొరుగు వారికి కీడు కల్పించటానికి అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. లేనిపోయిన కొండెములు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అబద్ధికులు, దేవునికి అసహ్యులు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, నా జీవితంలో మంచి దినాలని చూడాలనుకుంటున్నాను ప్రభా. నా పెదవులను, నా నాలుకను సాధు చేయటానికి కావలసిన శక్తిని నాకు దయచేయి ప్రభా. ఎక్కువ నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి నాకు అవకాశం కల్పించండి ప్రభా అంటూ మనం ప్రార్థించాలి. అనవసరమైన వ్యర్థ సంభాషణల వలన
ఎంతో సమయం వృధా అవుతుంది. మన ద్వారా ప్రక్కన వారు నష్టపోతూ ఉన్నారు. చూచుచున్న దేవుడు తప్పక మన జీవితంలో అది శాపంగా మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. మీ బంధకములు మరింత బిగుసుకొనకుండునట్లు మీరు పరిహాసకులు కావద్దు అని కూడా అంటాడు. దావీదు కుమారుడా అని కేక వేసినటువంటి గుడ్డివానికి ప్రభువారు దృష్టిని ప్రసాదించారు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆక్రందనతో ప్రార్థించినటువంటి కుష్ఠరోగిని ప్రభు శుద్ధి చేసినాడు. మన జీవితాల్లో మానసిక సంబంధమైన ప్రశాంతత, దైవిక సంబంధమైనటువంటి సమాధానం, మంచి దినములు చూచేటువంటి ఆ కృపా ధన్యత మనం పొందాలి అని అంటే మన నాలుకను, మన పెదవులను కాచుకోవాలి, మాటలు దాచుకోవాలి. అవి అవసరాన్ని బట్టే మనం మాట్లాడాలి, తగు మాత్రమే మనం ఉండాలి. ఎంతో నష్టాన్ని, కష్టాన్ని అనేక మంది ఈ లోకంలో అనుభవించడానికి గల కారణం, ప్రధానమైనటువంటి సమస్య సరిగా మాట్లాడటం రాకపోవడం. మాట్లాడటం ఒక కళ అండి అంటారు. నీకు అంత పెద్ద కళ లేకపోయినప్పటికీ కళతలు మాత్రం సృష్టించకూడదు, కల్లోలాలు సృష్టించకూడదు. అనేకులకు దీవెనకరమైనటువంటి వాడిగా నీ ఉండాలని, మంచి ఉపదేశము నీ నోటి నుంచి రావాలని, సుబోధ రావాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. ఊరికి పోవు త్రోవ ఎరగనటువంటి వారి అనేక మంది ఆయాసముతో ప్రయాసపడుతున్నటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి దైవోపదేశాన్ని మనం అందించాలి. ఉప్పు వేయబడినటువంటి ఆ రుచికరమైన సంభాషణ ద్వారా ఆ క్రీస్తు ప్రేమను వారికి క్రియాత్మకంగా మనం తెలియచేయాలి. తప్పక మనం మంచి దినాలు చూడగలుగుతాం. రెండవదిగా చూస్తున్నాం, కీడు నుండి తొలగి మేలు చేయవలెను. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి. కనుక కీడుకు దూరముగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అనేక మందికి మనం చేటు చేసేటువంటి వారుగా ఉంటున్నాం. మనకు తెలుసు మనం ఇస్తున్న సలహా వాడికి నష్టం కలుగుతుంది అని, కానీ మనం అలాగే చేస్తాం. విన్నారు కదా వాక్యంలో, ఏం విత్తుతున్నామో అదే కోస్తాం. దుర్బోధలు, అతి తెలివితో కూడినటువంటి మాటలు, కుటుంబాలను కూల్చేసేటువంటి విషయాలు, అబద్ధాలు అనేకమైన కల్పిస్తాం. ఇవన్నీ కీడుకు దారితీస్తాయి. పాపం వల్ల వచ్చు జీతం మరణం, జాగ్రత్త. కీడు విడిచి నువ్వు మేలు చేయడం నేర్చుకోవాలి. మేలుతో తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు. దేవుని బిడ్డలుగా మనం కూడా మేలుతో తృప్తిపరిచేటువంటి వారుగా, అనేకులకు సాకారులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. భక్తుడి విధంగా గుర్తు చేస్తాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఏదో మాటతో నాలుగుతో ఏదో అలాగుండండి ఇలాగుండండి చెప్పడం కాకుండా సత్యముతో క్రియతో మనం ప్రేమించాలి. మేలు చేయడం అంటే అదే. యాకోబు భక్తుడు కూడా చక్కని మాట గుర్తు చేస్తాడు. ఆ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఎదునగా దిక్కులేని పిల్లల మెదవరాంటును వారి ఇబ్బందులు పరామర్శించటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా అతను కాపాడుకున్నటయే. పరామర్శించాలి. నేను చెరసాలలో ఉన్నా, నన్ను చూడవచ్చారు. నేను రోగి అయినా, నన్ను పరామర్శించారు. ఆకలి కొంటిని, నాకు ఆహారం పెట్టారు. దప్పికొన్నాను, మీరు నాకు దాహం తీర్చారు. నేను చలితో ఉన్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు. దిగంబరతంతో ఉన్నాను, మీరు నన్ను వస్త్రాలు ఇచ్చి నన్ను ఆదుకున్నారు అంటాడు ప్రభువు. అటువంటి వారి కొరకు ప్రభువు గొప్ప పరలోక రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు కీడుతో, పగతో మనం రగిలిపోతున్నామేమో, పన్నాగాలు పండుతున్నామేమో, రకరకాలైనటువంటి చెడు తలంపులతో మనం ఉన్నామేమో. ఎట్లయినా సరే ఆ ప్రత్యర్థుల మీద మనము
పై చేయిగా ఉండాలనుకుంటున్నామేమో, కీడు చేయుట మాని మేలు చేయుము, మంచి దినాలు చూడగలుగుతావు. మూడవదిగా చూస్తున్నాం, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. క్రీస్తే సమాధానం. ఆయన పేరు సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిద్రకు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు. యెహోవా షాలోమ్, ఆయనే సమాధానం. ఆ దైవికమైనటువంటి సమాధానం కొరకు మనము పాటుపడాలి, ప్రయాసపడాలి. ప్రభా, దైవికమైన సమాధానం నాకు దయచేయి, నా శాంతిని ప్రభు అనుగ్రహిస్తున్నానంటాడు. లోకంలో శాంతి ఉంది, అనేక రకాల రిలాక్స్ మోడ్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దైవికమైన సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. కనుక మనం చేయవలసినటువంటి పని, ఆయనలో ఆనందించేటువంటి వారుగా, మృదుత్వాన్ని కలిగి సహనంతో జీవిస్తూ, ఎల్లప్పుడూ కూడా చింతపడక దైవికమైనటువంటి కృతజ్ఞతాభావనతో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు సమస్త జ్ఞానముకి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. మొదట చూస్తున్నాం, నాలుకను పెదవులను కాచుకోవాలి. రెండవది, కీడు విడిచి మేలు చేయాలి. మూడు, సమాధానమును వెతకాలి. ఆ సమాధానమైన ప్రభువుని మనము అనుసరించాలి. తప్పక మన జీవితంలో మంచి దినాలు చూడగలుగుతాం, నెమ్మదిగా సుఖంగా జీవించగలుగుతాం, 10 మందికి మార్గదర్శకంగా మనం ఉండగలుగుతాం. క్షేమం ప్రభు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. మన ద్వారా ఎదుటివారు కూడా దీవించబడగలుగుతారు. సంఘాభివృద్ధి, సమాజాభివృద్ధి కలుగుతుంది, సమస్తము క్షేమాభివృద్ధిని అందుతుంది. అప్పుడు మన బ్రతుకు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుతుండే నీటి ఊట వలె ఉంటుంది. ఆ అనుభవం కొరకే ప్రార్థన చేద్దాం. అటువంటి మంచి దినాలు చూచుటకు ప్రభు సహాయం చేయనట్లుగా ఈ 3 విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ప్రభు మనం ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేమెల్లరం మా ప్రభు మంచి దినాలు చూడాలని కోరుకుంటున్నాం. అయితే మా నాలుకను పెదవులను కాచుకున్నట్లుగాను, కీడు విడిచి మేలు చేయనట్లుగాను, సమాధానకర్తకు అధిపతివైన నిన్ను అనుసరించువారుగాను ప్రతి ఒక్కరూ జీవించు భాగ్యము దయచేయమని, వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి. ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరిని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించండి. వారికి హృదయ వాంఛలు మా ప్రభా మీరు నెరవేర్చండి. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. సమస్తం మీరు సమకూడి జరిగించమని కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్ చేసినటువంటి మా ప్రభా తుపిలి యేసు కుమారుని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. సహోదరి పనిలో మీరు తోడై ఉండి ఆశీర్వదించి రక్షణ భాగ్యము దయచేయండి. సోదరి మౌనికని మీరు దీవించండి, బలపరచండి ప్రభా. అనుగ్రహించినటువంటి మా ప్రభా, మా తండ్రి, బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆయన మా ప్రభా అఖిల్ రాజుని మీరు ఆశీర్వదించండి. నీ కృపలో, నీ దయలో, నీ జ్ఞానంలో బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయమని కోరుతూ, కుటుంబానికి మెండిన దీవెన దయచేయమని ప్రార్థిస్తూ, అంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానము తోడయండి, సమస్తము సమకూడి జరిగింపజేసి జాయ జీవితం ముందుకు నడిపించు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, 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 అద్భుత సువార్త.